ఇదైతే ఆఫ్ రోడ్లో అయితే పని చేయట్లేదు. ఈ కంకర రాళ్ళ నుంచి అయితే వెళ్తలేదు, వెనక పైలు అట్లా తిరుగుతూ ఉన్నాయి. హలో గాయ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మీ ముంగటికైతే చిన్న టాటా ఈస్ అయితే తీసుకొని వచ్చిన ట్యాక్సీ అనమాట. దీని అయితే అన్బాక్స్ చేసి ఒకసారి అయితే టెస్ట్ అయితే చేద్దాం. అన్బాక్స్ చేస్తే మనకు వచ్చిన యాక్సెసరీస్, ఒక రిమోట్, ఒకటి వ్యాన్, దీంట్లో ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంది అనుకుంటా బ్యాటరీ, అంతే. దీనిలో ప్రత్యేకత ఏంటో చెప్తా చూడండి, ఫుల్ అయితే చూడండి వీడియో. ఇది మన టాటా ఈస్ అనమాట. దీనికి ఉన్న స్పెసిఫికేషన్స్ అయితే చూపిస్తాం. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆల్రెడీ దీనికి సపరేట్ మాన్యువల్ అయితే ఏం రాదు, ఇది బాక్స్ మీదనే ఫిక్స్ అయి ఉంటుంది, ఓకేనా. సో మనకైతే ఇది ఎట్లుందంటే బిల్ట్ క్వాలిటీ మాత్రం సూపర్ సాలిడ్ ఉంది, గట్టిగా ఉంటుంది, హార్డ్ ప్లాస్టిక్ అనమాట. ఇది డోర్స్ ఓపెన్ అవుతాయి, ఒకటి డోర్స్ ఓపెన్ అవుతాయి, ముంగట ఫ్రంట్ లైట్స్, మీద ట్యాక్సీకి ఇట్లా లైట్ వస్తుంది, వెనక స్మోక్ వస్తుంది అనమాట. సో మనం అయితే ఇప్పుడు దీంట్లో బ్యాటరీ కనెక్ట్ చేసిన తర్వాత ఎట్లా నడుస్తుందో చూపిస్తా. ఫస్ట్ మనం అయితే దీని అయితే లోపల బ్యాటరీ అయితే కనెక్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ దీని బోల్ట్ అయితే ఇచ్చారు, ఒకటి బోల్ట్ ఇప్పేసిన తర్వాత ఇలా ఒక బ్యాటరీ కనెక్ట్ చేస్తే అయిపోతుంది. దీని బ్యాటరీ వచ్చేసి ఈ బ్యాటరీ అనమాట, లిథియం అయాన్ బ్యాటరీ 500 mAh ఇది. సో దీనికైతే కనెక్ట్ అయితే చేద్దాం. ఇప్పుడు కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ ఒక స్విచ్ అయితే ఇచ్చారు, స్విచ్ ఆఫ్ చేసి ఉంది, స్విచ్ ఆన్ చేయాలా, సౌండ్ ఇట్లా వస్తుందో. సో మళ్ళీ బాక్స్ ఇది మూత అయితే పెట్టేద్దాం దీనికి. దీని యొక్క రిమోట్ అయితే ఇది. దీన్ని నట్టు ఇట్లా ఇప్పేసినాం. దీంట్లోకి 2 సెల్స్ అయితే వేయాలా. బండి స్టార్ట్ అయితే అయింది, రిమోట్ వేయగానే బండి స్టార్ట్ అయిపోయింది. ఇదైతే ఫ్రంట్ కంటేనేమో బ్యాక్ వెళ్తుంది, ఇట్లా బ్యాక్ కంటేనేమో ఫ్రంట్కి వెళ్తుంది. దీనికి ఇంకొక బటన్ అయితే ఇచ్చారు, ఈ బటన్ వస్తాగానే మనకైతే స్మోక్ అయితే వస్తుంది అనమాట. ఇలాకించి ఎట్లా వస్తుంది చూడండి, స్మోక్ అయితే వస్తుంది ఈ బటన్ ద్వారా. ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. దీని అయితే టెస్ట్ అయితే వేద్దాం ఇప్పుడు. అది చూడండి ఎట్లా వస్తుందో బండి. ఇది స్మోక్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నా, స్మోక్ ఎట్లా వస్తుంది చూడండి. ఆఫ్ రోడ్లో అయితే టెస్ట్ అయితే చేద్దాం. ఈ మ్యూజిక్ అయితే అట్లే వస్తుంది బండి స్టార్ట్ అయినట్టు. సో ఆఫ్ రోడ్ అయితే చూపిస్తాం మీకు ఎట్లుందో. ఇక్కడ అది ఇప్పుడు రోడ్ అయితే చూడవచ్చు, మొత్తం రాళ్ళు అవుతున్నాయి అనమాట. దీని మించి ఈ బండి వెళ్తుందా వెళ్ళదా అనేది టెస్ట్ అయితే చేద్దాం మనం, ఓకేనా. రైట్, ఇదైతే ఆఫ్ రోడ్లో అయితే పని చేయట్లేదు, ఈ కంకర రాళ్ళ నుంచి అయితే వెళ్తలేదు, వెనక పైలు అట్లే తిరుగుతూ ఉన్నాయి. చిలక అయితే బయటకి అయితే వెళ్తలేదు, ఎంత వచ్చినా వెళ్తలేదు. సో ఈ ఆఫ్ రోడ్కి అయితే పని చేయదు, స్మూత్ సర్ఫేస్ మీద అయితే భలే వెళ్తుంది, లైట్గా అట్లా మెల్లమెల్లగా అయితే వెళ్తుంది. వాటర్ అడ్డు రాగానే అక్కడ స్టక్ అయిపోతుంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు మీరైతే, ఇక్కడ మొత్తం మట్టి రోడ్ అవుతుంది, మొత్తం మట్టి అనమాట ఇది. సో ఇది రోడ్ మాత్రం హార్డ్గా ఉంది, కానీ మరీ దుబ్బు అయితే ఏం లేదు. సో దీని మీకు వెళ్తుందో వెళ్ళదని అయితే టెస్ట్ అయితే వేద్దాం మనం. సరే, ఈజీగా వెళ్ళిపోతుంది భయ్య, ఎక్కడైతే ఆగుతలేదు. ఇక్కడ గుంత అయితే వచ్చింది, గుంతలు అయితే ఆగిపోయింది. ఇది మళ్ళీ బయట తీసిన బయటికి వెళ్తలేదు, తిరుగుతుంది, వెనక పైలు అట్లా తిరుగుతున్నాయి. మళ్ళీ తీసి బయటకి అయితే పెట్టినాం. ఇక్కడ ఇట్లా స్టక్ అయిపోయింది అనమాట, వెనకపై అట్లా తిరుగుతుంది. ఫ్రంట్ ఫ్రంట్ ఓకే, ఇలాకి స్టక్ అయిపోతుంది, వెనకపై అట్లా తిరుగుతూ ఉంది. ఇది ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది అయిపోయింది, ఇక్కడే స్టక్ అయిపోయింది. ఈ పై తిరుగుతలేదు, గడ్డలు అయితే ఆగిపోయింది బండి.